హాయ్ ఫ్రెండ్స్, మనం సీతారామ మూవీలో దేశం కోసం తన ప్రేమను, జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడి కథను చూసాం. కానీ నిజ జీవితంలో ఆ స్టోరీని తలపించేలా ఆయుష్మాన్ సింగ్ అండ్ స్మృతి సింగ్ ప్రేమ కథ విషాదంగా ముగిసింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె పేరు స్మృతి సింగ్. తాను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఆ కాలేజీలో ఆయుష్మాన్ సింగ్ని కలిసింది. తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ పరిచయం ఒక నెల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. తర్వాత అతను పూణేలో మెడికల్ కాలేజీలో సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుండి వీళ్ళ ప్రేమ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్గా 8 సంవత్సరాలు కొనసాగింది. ఈ 8 సంవత్సరాలు వీళ్ళిద్దరు ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ తమ రిలేషన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళెన్నో కలలు కన్నారు. పెళ్లి చేసుకోవాలని, కలిసి జీవించాలని. ఆ రోజు రానే వచ్చింది. వీళ్ళిద్దరూ పెద్దవారిని ఒప్పించి 2023 మార్చిన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 2 నెలల తర్వాత ఆయుష్మాన్ సింగ్కి సియాచిన్ గ్లేజర్లో పోస్ట్ వచ్చింది. సియాచిన్ అనేది మంచు కొండల్లో ఉండే ప్రాంతం. ఆయుష్మాన్ సింగ్ ఇతను వృత్తిరీత్యా డాక్టర్ అయినా ఇతన్ని కూడా జవాన్గానే పిలుస్తారు. సైనికుల కోసం ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ సైనికులకు అవసరమైతే వైద్యం అందించడం, మందులు ఇవ్వడం లాంటివి ఆయుష్మాన్ సింగ్ యొక్క డ్యూటీ. ఆయుష్మాన్ సింగ్ 3 నెలలుగా స్మృతి సింగ్కి దూరంగా ఉంటూ తన విధులను నిర్వర్తిస్తున్నాడు. ఒకరోజు 18 జూలై 2023 స్మృతి సింగ్కి ఆయుష్మాన్ సింగ్ కాల్ చేశాడు. ఆ రోజు వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. 50 సంవత్సరాల తర్వాత తమ జీవితం ఎలా ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలని, పిల్లల్ని కనాలని ఇలా ఎన్నో మాట్లాడుకున్నారు. తర్వాత రోజు అంటే జూలై 19న స్మృతి సింగ్కు మళ్ళీ కాల్ వచ్చింది. అదేంటంటే సియాచిన్ క్యాంప్లో మందులు ఉన్న మెడికల్ ఇన్వెస్టిగేషన్ షెల్టర్ గుడారంలో అగ్ని ప్రమాదం జరిగిందని, మందులు కాలిపోతుంటే ఆయుష్మాన్ సింగ్ వాటిని కాపాడే ప్రయత్నంలో 3 కాపాడి తను మంటల్లో చిక్కుకొని మరణించాడని. ఈ వార్త విన్నాక స్మృతి సింగ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. తను కన్న కలలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. తను ఊహించుకున్న అందమైన జీవితం ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఆయుష్మాన్ సింగ్తో కలిసి జీవితాంతం ఉండాలని, పిల్లల్ని కనాలని, సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఇలా ఎన్నో కలలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. బరువెక్కిన గుండెతో తను తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆయుష్మాన్ సింగ్ తనకెప్పుడు చెప్పేవాడు, నేను నా ఛాతీపై మెడల్తో చనిపోతానని. ఎందుకంటే ఎవరికి తెలియనట్లు నేను సాధారణంగా చనిపోనని. అతను అన్నట్లుగానే తాను సాధారణంగా ఎవరికి తెలియనట్లు మరణించలేదు. ఆయుష్మాన్ సింగ్ అండ్ స్మృతి సింగ్ వీళ్ళిద్దరిది 8 సంవత్సరాల లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. 4 నెలల మ్యారేజ్ లైఫ్లో కేవలం 2 నెలలు మాత్రమే కలిసి జీవించారు. ఒక ఆయుష్మాన్ సింగే కాదు, భారతమాత ఒడిలో ప్రాణాలు వదిలిన అనేక మంది వీర జవాన్ల వెనుక ఇలాంటి అద్భుతమైన జీవితం ఉంటుంది. కానీ వాళ్ళు అలాంటి అద్భుతమైన జీవితాన్ని వదులుకొని దేశం కోసం ఫ్యామిలీకి దూరంగా ఉంటూ తమ జీవితాన్ని అర్పించుకుంటున్న జవాన్లకి నిజంగా బిగ్ సెల్యూట్ చేస్తూ పాదాభివందనం చేస్తున్నారు. ఆయుష్మాన్ సింగ్ ధైర్య సాహసాలకు గాను కేంద్ర ప్రభుత్వం జూలై 5, 2024న త్రివిధ దళాల సైనికులకిచ్చే 2వ అత్యంత ఉన్నతమైన పురస్కారం కీర్తి చక్ర అవార్డుతో సత్కరించింది. స్మృతి సింగ్ ఆయుష్మాన్ సింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో ఒకసారి చూడండి. So we met on the first day of college, and I would not be dramatic, but it was love at first sight. And after a month, he got selected into AFMC. We met in an engineering college. He got selected in a medical college. So super intelligent guy. So from then on, after just 1 month of meeting, it was a long distance relationship for 8 long years. Let's get married now. So we did. And unfortunately, within 2 months of marriage, he got posted into Siachen. On 18th July, we had a long conversation about how our life is going to be the next 50 years. He's going to build a house, we're going to have kids and whatnot. 19th morning, I get up, I get a call. He's no more. What?